మన వర్క్షాప్కి అయితే ఇవాళ ఇన్నోవా అయితే ఫ్రంట్ పోర్షన్ డ్యామేజ్ వెహికల్ అయితే వచ్చింది. వెహికల్ అయితే లారీ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిందని చెప్పేసారు ఆ కస్టమరు. మనకి దీనికి ఏమేమి డ్యామేజ్ అయిందో మీకు చూపిస్తాను. బానెట్, ఎదర రేడియేటరు, ఏసీ కన్నర్స్, పైపులు, ఇంకా అలాగే మనకు వచ్చే కూలెంట్ ట్యాంక్, ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ, రైట్ సైడ్ పెండర్ లైనింగ్, లెఫ్ట్ సైడ్ పెండర్ లైనింగ్, టైమింగ్ కేసు, ఫ్యాన్ షౌడు ఇవన్నీ అనేది డ్యామేజ్ అయింది. మీకు అవన్నీ పర్ఫెక్ట్ చూపిస్తాను. కస్టమర్ అంటే తెల్లజామున 4:30 అప్పుడైతే నిద్రమత్తులు తగిలిందని చెప్పేసి అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రమత్తు అనేది వచ్చినప్పుడు వెహికల్ అనేది పక్కకి తీసుకోవాలి కంపల్సరీగా. లేకపోతే ఏంటంటే ఇలాగ యాక్సిడెంట్ అయితే అవుతాయి. కస్టమర్కి కానీ మనోడికి కానీ ఏమీ కాలేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అదే ఏదైనా జరిగి ఉంటే కనుక యాక్సిడెంట్ పరంగా చాలా ఇబ్బంది అవుద్ది. నిద్ర వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా వెహికల్ అనేది పక్క ఆపుకుంటే 100% పర్ఫెక్ట్. లేదంటే కనుక ఇబ్బంది అయితే అవుతుంది. కంపల్సరీగా ఇంజిన్ అనేది నిద్ర వచ్చినప్పుడు వెహికల్ అనేది సైడ్ తీసుకొని బండి పక్కన ఆపుకుంటే చాలా బెస్ట్. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా నిద్ర వచ్చినప్పుడు బండి అనేది పక్కన ఆపుకోవాలి.